హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ఏంటంటే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఇది ఒక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా సినిమా ఎలా ఉందంటే నాకైతే జస్ట్ ఒకసారి చూడదగ్గ యావరేజ్ సినిమా అనిపించింది. ఇంకా కథ విషయానికి వస్తే మొదటి కేసులో తన భార్యను కోల్పోయిన ఇన్స్పెక్టర్ సీతారాం శివమొగ్గ జిల్లాలోని ఆనగడ్డ అనే ఒక ప్రశాంతమైన ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడంతా బాగుంది అనుకునే టైంలో వరుసగా కొన్ని దారుణమైన హత్యలు జరిగి ఆ ఊర్లో భయం మొదలవుతుంది. ఆ తర్వాత ఈ కేసును సీతారాం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసి ఇదంతా ఒక సీరియల్ కిల్లర్ చేస్తున్నాడని పోలీసులు కనిపెడతారు. ఆ తర్వాత విచారణలో సెబాస్టియన్ అనే ఒక అనుమానితుడు దొరికిపోతాడు. సరే, అతను దొరికిపోవడంతో కేసు క్లోజ్ అయిందనుకుంటే మళ్ళీ హత్యలు జరుగుతాయి. అయితే ఈ హత్యలు చేసింది ఎవరు? వయసు పైబడిన వారిని మాత్రమే టార్గెట్ చేయడానికి ఆ సైకో కిల్లర్ వెనుకున్న బలమైన గతం ఏంటి? అయితే సీతారాం తన పర్సనల్ బాధలను పక్కన పెట్టి ఈ మైండ్ గేమ్ని ఎలా ఛేదించాడు అనేదే అసలు కదా. సో ఫ్రెండ్స్, రివ్యూ కొనసాగించే ముందు మా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం కేఎంబి డ్రీమ్ వర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అవసరమైన ఫైట్లు, పాటలు లేకుండా కేవలం ఆధారాలు బట్టి మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా పక్కా ప్రాక్టికల్ పోలీస్ విచారణతో సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఒక హంతకుడు దొరికాడనుకునే లోపే కథ మలుపు తిరుగుతుంది. చివరి వరకు సస్పెన్స్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. అలాగే విజయ్ రాఘవేంద్ర సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా, గోపాలకృష్ణ దేశపాండే అనుమానితుడిగా చాలా సహజంగా నటించారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ మూడ్ని, టెన్షన్ను ప్రతి సీన్లోనూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇంకా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్, సినిమా ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం ఫాస్ట్గా సాగే థ్రిల్లర్ సినిమాలు కోరుకునే వారికి ఈ స్లో నేరేషన్ కాస్త బోరు కొట్టచ్చు. ఇంకా హీరో గతం సీన్స్, అతని చెల్లితో ఉండే సెంటిమెంట్ సీన్స్ చాలా రొటీన్గా ముందే ఊహించేలా ఉండడం వల్ల కథకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సో ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, కానీ కొన్ని భయంకరమైన కిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. అవి పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ని సింపుల్గా చెప్పాలంటే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం అనేది ఒక పక్కా సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు మంచి శిష్యులతో సాగే ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా మొదటి భాగం అంత గ్రిప్పింగ్గా లేకపోయినా సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా వీకెండ్లో టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 2.5 అవుట్ ఆఫ్ 5. మళ్ళీ ఇంకో సరికొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.